మొత్తానికి. జనాలు ఇంకా అసలు ఏమైపోద్దని మొత్తం అందరూ పరుగులండి. ఇల్లు వదిలేసి దూరం వదిలేసి మొత్తం అందరూ ఎక్కడికక్కడికి పారిపోయారండి. బాంబు తర్వాత ఇల్లు బాంబులాంటి పేర్చారండి. అప్పుడు మంట వేసింది. మంట వేసిన తర్వాత కొద్ది సర్ది అణిగింది అనుకుని అయినా సరే ఆగలేదు. జనం మొత్తం అందరూ పారిపోవటం, బెంబెలెత్తిపోవటం అన్నీ ఇంకా కంగారు అయిపోయి ముసలోళ్ళమో ఇంకా మాదిరిగా లేదు, టెన్షన్ పడిపోయి బరువులు దిగులుమంతా ఊర్లో వెళ్ళిపోయారు. అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నేను ఇక్కడ ఉన్నాను, దగ్గరలో ఉన్నారు. ఇక్కడే. మీకు అనిపించింది అప్పుడు? భయం అనిపించిందని మరి మా అమ్మగారిని అయినా నేను ఎక్కడో దింపే వచ్చేసానండి. మా అమ్మగారిని అయినా అక్కడ మరిగిపోవడం ఎక్కడో దింపేసండి. కంగారు పడి మా అమ్మ కంగారు పడిపోతున్నాను. దాని గురించి ఇంకా తీసుకెళ్ళి దింపే వచ్చాను. ఇది పేలిందని తెలిసిందని మంట వచ్చింది కానీ కొద్ది భయం తగ్గిందండి. మంటలు మరి బాగా ఎక్కువ వచ్చేస్తున్నాయి కదా? మంటలు బాగా ఎక్కువ వస్తున్నాయి. చిత్తూరు ఇంకా రాలేదు జనం. రానోళ్ళు అయినా రావట్లేదు, బెదిరిపోయారండి. చెట్లు అవన్నీ ఎండిపోయి ఉంటాయండి. చెట్ల చుట్టుపక్కల అన్నీ అన్న ఒక 500 చెట్లు పోద్దండి. 500-600 చెరువులు అక్కడ వ్యవసాయం ఉందండి. అది చెప్పండి. చేలు ఒక 5 ఎకరాలు 10 ఎకరాల దాకా ఉంటుందండి.